Thessalonians chapter 2. రెండవ దెస్సలోనిక పత్రిక రెండవ అధ్యాయము. We'll read verse 14 together. 14వ వచనము మనమందరం కలిసి చదువుదామండి. 2 Thessalonians అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన రెండవ పత్రిక chapter 2, రెండవ అధ్యాయము verse 14. 14వ వచనం. Shall we all read it together, please? మనమందరము కలిసి చదువుదాం. మీరు Whereunto ఇలాగున he రక్షింపబడి called you by మన our gospel ప్రభువైన to the యేసుక్రీస్తు obtaining of the యొక్క glory of our మహిమను Lord పొందవలనని Jesus Christ. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. Shall we look to the Lord for help? సహాయం కొరకే ప్రభువు చూద్దామండి. Father, we thank you for this word. ప్రభువా నీ వాక్యాన్ని బట్టి వందనాలు. Lord, we thank you for you opened our hearts, our mouths to offer a worship which is acceptable in thy sight. ప్రభువా నీ దృష్టికి అంగీకారమైనటువంటి విధానంలో ఆరాధించడానికి మీరు మా నోరు తెరిచినందుకే వందనములు. We thank you, Lord, for all our dear brothers and sisters who could offer their individual worship. ప్రభువా వ్యక్తిగతంగా ఆరాధించిన మా ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి వందనములు. Those brothers and sisters due to constraint of time could not worship. Thank you, Lord, for we all could worship corporally through the song. ప్రభువా ఎవరైతే సమయ పరిమితిని బట్టి ఆరాధించలేకపోయినారో మేమందరం కలిసి పాట ద్వారా ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకే వందనములు. Even as we approach the emblems of thy body and thy blood, help us, Lord, to take exhortation from thy word, set things right, and take part in it worthily. ప్రభువా మీ యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి చిహ్నాలలో పాలు పొందుతుండగా నీ వాక్యం ద్వారా హెచ్చరింపబడిన వారమై సంగతులను సరిచేసుకుని యోగ్యంగా పాలు పొందుటకు కృపను దయచేయండి. Lord, help us to understand that it is the Lord who is speaking to us. ప్రభువా మీరే ప్రభువే మాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి గ్రహింపు మా అందరికి దయచేయండి. Lord, give us an ear to hear and a heart to understand. ప్రభువా వినగలిగిన చెవి గ్రహించే హృదయాన్ని దయచేయండి. Lord, as Peter says, where shall we go? For you have the words of eternal life. ప్రభువా పేతురు చెప్పినట్లుగా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ప్రభువా మేము ఎక్కడికి వెళ్తామన్నాడు. Therefore, we look to you for help. ప్రభువా సహాయం కొరకై మీ వైపు చూస్తున్నాం. Hide both of us behind thy cross. మా ఇరువురిని సిలువ చాటున మరుగుపరచండి. Fill us with your spirit and use us only as the horns of thy mouth for thy glory. ప్రభువా మీ ఆత్మ చేత నింపండి, నీ మహిమ కొరకై బూరలుగా వాడుకోమని Committing ప్రార్థిస్తున్నాం. everything to thy throne of grace, with thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. సమస్తము మీ కృపా సింహాసనానికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Revelation 3:21 speaks about the highest glory a human being can attain. ప్రకటన 3:21లో చూస్తే ఒక మానవుడు పొందే అత్యున్నతమైనటువంటి మహిమను అక్కడ మనం చూస్తాం. Can someone read that, please? చూడండి ప్రకటన గ్రంథం 3:21 ఎవరైనా చదువుతారా? Who is speaking this? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? High God. ఉన్నతమైనటువంటి దేవుడు. Who is he? ఎవరైనా? His thoughts are higher than our thoughts. ఆయన యొక్క తలంపులు మన తలంపుల కంటే ఉన్నతమైనవి. Who is he? ఆయన ఎవరండి? He is seated on the highest, place in the universe. ఈ యొక్క ప్రపంచంలోనే అత్యున్నతమైన బ్రహ్మాండములో. ఈ బ్రహ్మాండంలోనే అత్యుత్తమైన స్థానంలో కూర్చున్నవాడు ఆయన. Is there any higher place than the throne of God in heaven? పరలోకంలో దేవుని సింహాసనం కంటే ఉన్నతమైన స్థానం ఉందా? No. లేదు. That is the highest glory that the Lord wants to give to you and me. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి ఆ మహిమ దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. Remember, man was created in the very express image of God. జ్ఞాపకం ఉంచుకోండి, మానవుడు దేవుని యొక్క స్వరూపంలో దేవుని రూపంలో నిర్మించబడ్డాడు. In the express image of the glory of God. దేవుని మహిమ యొక్క రూపంలో సృజించబడ్డాడు. That's the reason why ఆ కారణాన్ని బట్టి there is the word wonderfully written that everyone has sinned and fallen short of the glory of God. అందుకే అద్భుతకరమైన మాట రాయబడింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు మీన్స్ ఏ భేదము లేదంటే అర్థం ఏంటి? Is there an exemption for people who are standing on the pulpit? అంటే పులిపిట్లో నిలబడిన వారికి ఏమైనా మినహాయింపు ఉందా? Or those who are sitting down? కింద కూర్చున్న వారికి ఏమైనా మినహాయింపు ఉందా? No difference. ఏ వ్యత్యాసం లేదు. All of us have sinned and have fallen short of the glory of God. మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. So the Lord wants to restore his glory. దేవుడు ఆయన తన మహిమను మరల సమకూర్చగోరుతున్నాడు. That is the reason why Paul, writing to the Thessalonians in the second epistle, is saying the Lord has called you unto the obtaining of his glory. ఆ కారణాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు దెస్సలోనికకు రాస్తూ రెండో పత్రికలో అంటాడు, మీరు రక్షించబడి ఆయన మహిమను పొందవాలని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు అంటాడు. This is the desire of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోరిక ఇది. That's the reason why we should all understand that we have been called to the obtaining of his glory. ఆ కారణాన్ని బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుని మహిమను పొందవాలని ఆయన మనల్ని పిలిచినాడు. So when do we obtain glory?
ఎప్పుడు మనం మహిమను పొందుతాం? When we are on the earth, can we obtain glory? భూమి మీద ఉన్నప్పుడు ఈ మహిమను పొందుతామా? If anyone who is alive on earth, can we call that they are promoted to glory? చూడండి, ఎవరైనా భూమి మీద ఉన్నప్పుడు వారు మహిమలోకి పిలువబడ్డారని చెప్తామా? No. చెప్పాం. When do we call that? ఎప్పుడు చెప్తాం? When a person is no more on the earth. ఎప్పుడైతే ఆ వ్యక్తి భూమి మీద నుంచి తీసివేయబడతాడో, For us, physically, that person is dead. మనకి భౌతికంగా ఆ వ్యక్తి చనిపోయిన వాడు కనపడతాడు. But in our Christendom, అయితే క్రైస్తవ భాష లేకపోతే విధానంలో చెప్తే, Christatvamulo, క్రైస్తవత్వంలో when a person is dead, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు he or she has an experience of salvation. ఒకవేళ వారు తిరిగి జన్మించి రక్షణ పొందిన అనుభవం కలిగిన వారైతే What do we say? మనం ఏమంటాం? We don't say obituary. అంటే Niryanam and Rayam. నిర్యాణము అని రాయము. We don't write death. చనిపోయాడని రాయము. What do we write there? మనం అక్కడ ఏం రాస్తాం? Promoted to glory. మహిమకు పిలువబడ్డాడు అంటాం. Glorification is a promotion. కాబట్టి మహిమపరచడము అనేది హెచ్చింపు, Pradonnati. ప్రదోన్నతి. Remember, it's not an easy process. చూడండి, ఇది అంత సులువైన పద్ధతి కాదు. Shall we all turn to 2 Timothy, చూడండి, 2వ తిమోతి పత్రిక chapter 2, 2వ అధ్యాయం verses 20 and 21. 21, 22 వచనాలండి. 20, 21. క్షమించండి, 20, 21 వచనాలు. Brother will read. 2 Timothy, chapter 2. 2వ తిమోతి 2వ అధ్యాయం 20, 21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. Paul writing to Timothy says there are different vessels in a great house. పౌలు తిమోతికి చెప్తున్నాడు, గొప్ప ఇంటిలో వేరు వేరు రకమైన పాత్రలు ఉన్నాయి. Some made of gold, కొన్ని బంగారు పాత్రలు some made ఉన్నాయి, of silver, కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి, some are wooden, కొన్ని చెక్క పాత్రలు ఉన్నాయి, some made of clay. కొన్ని మట్టితో చేయబడిన But పాత్రలు ఉన్నాయి. all these types of pots or all these types of vessels are seen in a great house. ఇవన్నీ ఈ రకమైన వేరు వేరు రకమైన పాత్రలు అన్ని కూడా గొప్ప ఇంటిలో కనబడుతున్నాయి. These vessels represent each of us. ఈ యొక్క పాత్రలు మనలో ఒక్కొక్కరికి సాదృశ్యంగా ఉన్నాయి. We may not be a golden vessel, మనము బంగారు పాత్రగా ఉండకపోవచ్చు, we may not be a silver vessel, వెండి పాత్రగా ఉండకపోవచ్చు, we may not be a wooden vessel, మనము కర్ర పాత్రగా we ఉండకపోవచ్చు, may not be a vessel of crystal, that is glass, తర్వాత మనము గ్లాస్ తో చేయబడిన పాత్రగా ఉండకపోవచ్చు. but all of us are vessels of clay. అయితే మనమందరం కూడా మంటి పాత్రలం, No doubt about it. దాని విషయంలో ఏమాత్రం సందేహం To లేదు. explain this better, దీన్ని ఇంకా వివరంగా వివరించడానికి God was speaking to a prophet in the Old Testament called Jeremiah. దేవుడు పాత నిబంధనలో ఇర్మియా అనే ప్రవక్తతో మాట్లాడుతూ వచ్చాడు. In Jeremiah chapter 18, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో verses 1 through 6, he says, 1 నుంచి 6 వరకు అక్కడ చెప్తాడు, Jeremiah, ఇర్మియా get up, లేయి అంటాడు. go to the potter's house, I will speak there. నీవు లేచి కుమ్మరింటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడుతా అంటాడు. Jeremiah never said, I can hear from here also. ఇర్మియా, ప్రభా నేను ఇక్కడే వింటానని చెప్పలేదు. Most of us do that. మనలో చాలా మంది అలా చెప్తాం. We have the provision of, online service. మనకి ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూసుకునే అవకాశం ఉంది. So what do we do sometimes? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? Lord, I want to hear from here only. ప్రభా నేను ఇక్కడ నుంచే వింటా అని చెప్తాం. In all my comfort zone. నా యొక్క సౌఖ్యమైన వలయంలోనే ఉంటా On అనుకుంటాం. my banyan and my lungi. బనియన్లో లుంగిలోనే ఉండి వింటా అంట. I will hear from my house only. మా ఇంట్లో నుంచే వింటా అంట. Sometimes due to ill health, if you are not coming, that's a different story. చూడండి, అనారోగ్యం వలన రాకపోతే అది వేరే విషయం. But the Lord wants you to come to the potter's house to hear what he wants to speak. అయితే దేవుడు కుమ్మరి ఇంట్లోకి వచ్చి ఆయన చెప్పేది వినమని కోరుతున్నాడు. God could easily speak to Jeremiah when Jeremiah was in his own house. ఇర్మియా తన ఇంట్లో ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడి But he ఉండొచ్చు. said, go to the potter's house, I'll speak to you. అయితే దేవుడు ఆయన అన్నాడు, నీ కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ నేను నీతో I మాట్లాడతాను. want to explain you what I want to do. నేను నీకు ఏం చేయాలో నువ్వేం చేయాలో నీకు No, what వివరించగోరుతున్నాను. I want to do, I will explain you. నువ్వేం చేయాలో నేను నీకు వివరిస్తాను. నేనేం చేయాలనుకుంటున్నానో నీకు చెప్తాను. నేనేం చేయాలో నీకు చెప్తాను అంటున్నాడు. Then he said, అప్పుడు ఆయన అన్నాడు, look at the potter, what he does with the clay. ఆ కుమ్మరి ఆ యొక్క మంటితో ఏం చేస్తాడో చూడమన్నాడు. How as this potter was making the clay pots, ఈ యొక్క కుమ్మరి కుండలు చేస్తున్నప్పుడు the clay, it fizzed out of his hands. కాబట్టి ఆ యొక్క మట్టి అనేది ఆయన చేతిలో నుంచి బయటికి విడిపోతా ఉంది. And it just broke. అవి పగిలిపోతా ఉన్నాయి. What did the potter do again? అప్పుడు కుమ్మరి ఏం చేస్తాడు? He మరలా took the clay. మరలా మంటిని తీసుకుంటాడు. Again he, made a pot. మరలా దాంతో కుండం So చేస్తాడు. the Lord is saying to Jeremiah, కాబట్టి ప్రభు ఇర్మియాతో అంటున్నాడు, as the potter has done with the clay, can I not do that with Israel? ఒక కుమ్మరి ఆ మంటికి చేసినట్లుగా నేను ఇశ్రాయేలు ప్రజల విషయంలో చేయలేనా అంటున్నాడు. Till the potter made the clay into a vessel, he did not stop.
చూడండి, ఒక కుమ్మరి ఆ యొక్క మంటిని పాత్రగా చేసేంత వరకు ఆగలేదు. Same way, అదే విధానం, till I glorify you, నేను నిన్ను మహిమపరిచేంత వరకు I will be working on you. నేను నీలో పనిచేస్తూనే I ఉంటాను. will be working you, I'll rot you on the wheel. నిన్ను ఆ యొక్క సారె పైన ఉంచి నీ పైన పనిచేస్తాను అంటున్నాడు. Remember, my dear brothers and నా sisters, ప్రియ సహోదరులకు గుర్తుంచుకోండి, the desire of our Lord is to glorify you and me. దేవుని యొక్క వాంఛ కోరిక ఏంటంటే నిన్ను నన్ను మహిమపరచాలని. That's why we read in 2 Thessalonians 2:14, he says, you have been called to the obtaining of the glory of our Lord Jesus Christ. అందుకే 2 దెస్సలోనిక 2:14 మనం చదువుతున్నాం, ఆయన మహిమ కొరకు మనం పిలువబడ్డాం. We have been called. మనం పిలువబడ్డాం, We did not go. మనమే పోలేదు కానీ He has called us. ఆయనే మనల్ని పిలిచినాడు. What for? దేనికోసము? To the obtaining of the glory of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను పొందవలన ఆయన మనల్ని పిలిచినాడు. So what is the ultimate stage? కాబట్టి అత్యున్నతమైనటువంటి చివరి స్థానం ఏంటి? Glorification. మహిమపరచబడటము. But this glorification is not an easy process. చూడండి, ఈ మహిమపరచడం అనేది అంత సులువు కాదు. So it is a 5-step process. ఇది 5 మెట్లు ఉన్నటువంటి As the Lord leads, ప్రభు నడిపించే కొలది we will see what these 5 steps are. ఈ 5 మెట్లు ఏంటో మనం చూస్తాం. We will understand it in the similitude of the potter and the potter's house. కాబట్టి ఈ యొక్క కుమ్మరి వాని ఇంట్లో ఉన్న వాటితో పోల్చి మనం చూస్తాం. How many of you have seen the potter working on the clay? మీరు ఎంతమంది కుమ్మరి మంటితో పనిచేయడం చూశారు? చేయొద్దండి. So what does the potter do? ఒక కుమ్మరి ఏం చేస్తాడు? He goes to the Ganj, Malakpet Ganj. మల్లపేట గంజికి వెళ్తాడా? He buys some pots. అక్కడ కుండలు కొనుక్కుంటాడా? He brings to his house and claims that there are his pots, right? వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇవి నేనే చేశానని చెప్తాడా? No. ఆ విధంగా చేయడు. What does the potter do? ఒక కుమ్మరి ఏం చేస్తాడు? Remember, the potter does not have the clay in his house. జ్ఞాపకం ఉంచుకోండి, కుమ్మరికి తన ఇంట్లో మట్టి ఉండదు. He has to get it from somewhere. ఎక్కడో తీసుకొని రావాలి. Where does the potter get the clay from? కాబట్టి కుమ్మరి ఈ మంటిని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? What is the source? Where is the source of clay? కాబట్టి ఈ మంటి ఎక్కడ అందుబాటులో ఉంటుంది? దానికి ఆధారం ఎక్కడ? Please tell me. చెప్పండి. He orders it on Amazon, right? అమెజాన్లో ఆర్డర్ చేస్తాడా? Now, all of us are used to this e-commerce. మనము ఈ కామర్స్ ఆన్లైన్లో అన్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం The కదా. potter just types CLAY clay and he delivers some amount of clay to his house. కాబట్టి కుమ్మరి ఆ ఆన్లైన్లో టైప్ చేసి మంటి అని చెప్పి దాన్ని ఆర్డర్ చేసుకొని తీసుకుంటాడా? Where does he get the source of clay from? కాబట్టి ఈ యొక్క మట్టి ఎక్కడ అందుబాటులో ఉంటుంది? దాని ఆధారం ఎక్కడ? Yeah. Very good. It is outside the village. అది Very good. ఊరికి వెలుపల దొరుకుతుంది. 2 places. 2 స్థలాల్లో ఉంటుంది. One is, ఒకటి ఏంటంటే it is found in fields. అది పొలాల్లో ఉంటుంది. It's a very soft clay. అది చాలా మృదువైనది. మృదువుగా ఉంటుంది. Or లేదంటే he will source it from the bottom of the lake. లేదంటే ఒక నదిలో నది సరస్సు లోపల నుంచి తీసుకుంటాడు. Like we have Sarunagar lake here. సరూనగర్ సరస్సు ఉంది కదా, అట్లా. Just like that, he will take it from the lake. ఆ యొక్క సరస్సు లోపల నుంచి తీసుకుంటాడు. So where he goes to the field పొలానికి వెళ్తాడు and he starts making pots there itself. అక్కడే కుండలు చేయడం ఆరంభిస్తాడు. Does he do that? ఆ విధంగా చేస్తాడా? No. లేదు. What should happen? ఏం జరుగుతుంది The చెప్పండి? clay has to be brought to the potter's house. ఆ యొక్క మట్టి పొలంలో నుండి కుమ్మరి ఇంట్లోకి తీసుకొని రాబడాలి. That process is called separation. ఆ యొక్క కార్యక్రమాన్ని దాన్ని ఏమంటారు అంటే ప్రత్యేకత. This is the first step of glorification. మహిమపరచడంలో ఇది మొదటి మెట్టు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి same thing సహోదరులారా, happens with you and me. నీ విషయంలో నా విషయంలో ఇదే జరిగింది. The Lord applies this first principle of separation in order to glorify you and me. నిన్ను నన్ను మహిమపరిచే దాని కొరకై దేవుడు నా జీవితంలో మొదటి మెట్టు ప్రత్యేకత అనేది చేసినాడు. Without separation, ప్రత్యేకత లేకుండా there is no glorification. మహిమపరచబడడం లేదు. So the clay has to move away from the field or from the bottom of the lake to the potter's house. కాబట్టి ఈ యొక్క మట్టి అనేది పొలంలో నుండైనా లేదంటే ఆ సరస్సు లోపల నుంచైనా తీసుకొని రాబడి కుమ్మరి వాని ఇంట్లోకి రావాలి. Remember, జ్ఞాపకం ఉంచుకోండి, if it is the finest of the clay, అది శ్రేష్టమైన మట్టిగా ఉండాలంటే, if it is a finest clay, చూడండి, ఒకవేళ అది శ్రేష్టమైన మట్టి అనుకోండి, the potter also has to shell down some money to buy it. చూడండి, ఈ యొక్క కుమ్మరి కూడా దానికోసం ఎక్కువ డబ్బులు చెల్లించాలి. Same is applied in your life and my life. నా విషయంలో కూడా అదే జరిగింది. In order to make you and me as the finest vessel, నిన్ను నన్ను శ్రేష్టమైన పాత్రగా చేయడానికి he paid the price on the cross. కల్వరి శిలువ పైన వెల It చెల్లించాడు. costed his life. ఆయన జీవితాన్ని ఇయ్యాల్సి వచ్చింది. It costed him to come down
down from heaven, lose all his glory from heaven, come in all blood and flesh. ఆయన పరలోకంలో ఉన్న మహిమనంతా విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి రక్త మాంసంలో So పాలివాడయ్యాడు. what does the potter do? కాబట్టి కుమార్ ఏం చేస్తున్నాడు? He takes the clay, ఆ మట్టిని తీసుకుంటున్నాడు, he separates it from the field, అది పొలం నుండి దాన్ని ప్రత్యేకిస్తున్నాడు, he brings it to the potter's house. అది కుమ్మరి వాని ఇంటిలోనికి తెస్తున్నాడు. Same thing happened in the life of Abraham. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. In Genesis chapter 12, ఆది కాండం 12వ అధ్యాయంలో what happened there? అక్కడ ఏం The జరిగింది? Lord is speaking to Abraham. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. Abraham. అబ్రహాము, He was not still Abraham, remember, it was Abraham. ఆయన అబ్రహాము, ఇంకా అబ్రహాం కాలేదు. So Lord is speaking to Abraham. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. Separate yourself from three things: 3 విషయాల నుండి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. from your country, నీ దేశం నుండి, from your kindred, నీ యొక్క బంధువుల యొద్ద నుండి, and from your father's house, నీ తండ్రి ఇంటి నుంచి, and go to the place where I show you. నేను నీకు చూపించు దేశంకు వెళ్ళు, I will bless you there. నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తా. Abraham never said, I'll be here only, you bless me. అబ్రహాం ఎప్పుడు నేను ఇక్కడే ఉంటా ప్రభా నన్ను ఆశీర్వదించమని చెప్పలేదు. Until and unless Abraham was having this threefold separation, he was not blessed. అబ్రహాము ఈ 3 అంతల ప్రత్యేకత కలిగి ఉండనంత వరకు ఆశీర్వదించబడలేదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి without సహోదరుడా, separation, ప్రత్యేకత లేకుంటే no glorification. మహిమ పరచబడడం We అనేది have to be జరగదు. separate from life of the world. లోకం నుంచి ప్రత్యేకించబడాలి, వేరు We have చేయబడాలి. to be separated. మనం ప్రత్యేకించబడాలి. Now remember, it was not a complete separation in the life of Abraham. చూడండి, అబ్రహాం జీవితంలో పూర్తిగా ప్రత్యేకించబడలే. In chapter 12 verse 3, 12:3 మనం చూస్తాం, it is written that Abraham took Lot with him. అబ్రహాము తనతో పాటు లోతును తీసుకొని వెళ్ళినాడు. So until chapter 19, 19వ అధ్యాయం వరకు we will see that Abraham was not blessed అబ్రహాము అంతవరకు ఆశీర్వదించబడలేదు because చూస్తాం. he had to separate from Lot also. ఎందుకంటే లోతు నుంచి కూడా ఆయన పూర్తిగా వేరుపరచబడాలి. Same way, అదే విధానంలో you and I also have to have a life of separation. నీవు నేను కూడా ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. We are living in the world, మనం లోకంలో జీవిస్తున్నాం, but we live a separate life, or not separate life, but a life of hypocrisy. మనము ప్రత్యేకించబడిన వేరు చేయబడిన జీవితం జీవించట్లేదు, కానీ వేషధారణతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాం. Inside the church compound, చూడండి, చర్చి ఆవరణంలో, మందిర ఆవరణంలో we are saints. మనం పరిశుద్ధులుగా ఉంటాం. Outside the compound, ఈ యొక్క ఆవరణం వెలుపల we compete with Satan. సాతానుతో పోటీ పడతా ఉంటాం. Dual life. ద్వంద్వ జీవితం. On Sunday we are a different Christian. చూడండి, ఆదివారం ఒక వేరైన క్రైస్తవులుగా ఉంటాం. Monday to Saturday we are altogether different. సోమవారం నుండి శనివారం వరకు పూర్తిగా వేరుగా ఉంటాం. That kind of dual life will never bring glory to the name of the Lord. అలాంటి ద్వంద్వ వైఖరి, ద్వంద్వ జీవితం దేవునికి ఏమాత్రం What మహిమ is తీసుకురాదు. inside should be outside. కాబట్టి లోపల ఏదుందో అదే బయట What కనబడాలి. is inside the house of God should be the same outside. దేవుని మందిరంలో ఎలా ఉంటామో బయట అలాగే ఉండాలి. Without separation, ప్రత్యేకత లేకుండా we can never be glorified. మనం ఏ మాత్రము కూడా మహిమ పరచబడలేము. Joseph had to be separated from his father's house to be blessed. యోసేపు ఆశీర్వదించబడాలి, తండ్రి ఇంటి నుంచి వేరు చేయబడాల్సి వచ్చింది. And Samson had to vow the 3 vows of a Nazirite to be, used by God. సంసోను దేవుని చేత వాడబడేదానికి, ఉపయోగపడేదానికి 3 రకాలైనటువంటి మొక్కుబడులు చేసుకోవాల్సి వచ్చింది. We read that in Numbers chapter 6. అవి సంఖ్యాకాండము 6వ అధ్యాయం చూస్తాం. So he had to take up those 3 vows of a Nazirite. కాబట్టి ఒక నాజీర్గా ఉండవలసిన 3 మొక్కుబడులు ఆయన చేసుకోవాలి. Now what does the potter do? కాబట్టి కుమ్మరి ఏం చేస్తాడు? He brings the clay. ఆ మట్టిని తీసుకొస్తాడు. He starts making pot. వెంటనే కుండలు చేయడం ఆరంభిస్తాడా? What does he do? ఏం చేస్తాడు? Sorry? Before that, నానబెట్టడానికంటే ముందు ఇంకా ఏం చేస్తాడు? he will clean it up. దాన్ని శుభ్రపరుస్తాడు. He will remove the grass. దాంట్లో ఉన్న గడ్డిని తీసేస్తాడు. He will remove the nails. దాంట్లో ఉన్నటువంటి ముళ్ళులు తీసేస్తాడు. He will remove the glass pieces. తర్వాత గాజు పలకలన్నీ He తీసేస్తాడు. will remove the stones. దాంట్లో ఉన్న రాళ్ళన్నీ ఏరుతాడు. As he is removing, ఆ తీసివేసేటప్పుడు the clay starts crying, it seems. ఆ యొక్క మట్టి ఏరవడం ఆరంభిస్తుంది. What kind of a potter you are? నువ్వు ఎలాంటి కుమ్మరివి? You separated me from my place. నా స్థానం నుంచి నన్ను తీసుకొచ్చినావు. All these were beautifully embedded inside me. ఇవన్నీ కూడా నాలో చక్కగా బాగున్నాయి. One blade of grass, ఒక వైపు ఏమో గడ్డి పొర, and one stone, ఒక రాయి ఉంది, a beautiful spangle of glass, తర్వాత గాజు ముక్క బాగుంది, అందంగా ఉంది, sharp nails were there. మంచి ముళ్ళులు ఉన్నాయి. Why are you removing this? ఎందుకు ఇవన్నీ తీసేస్తున్నావు? It seems the potter says, అప్పుడు కుమ్మరి ఈ విధంగా అంటాడు, my dear clay, నా ప్రియమైన మట్టి, you might think that these are very beautiful and adorning you. ఇవి నీకెంత అందంగా చక్కగా అనిపించొచ్చు. But remember, జ్ఞాపకం ఉంచుకో, without these being removed, ఇవి తీసివేయబడకుంటే you can never become a vessel. నువ్వు ఒక పాత్రగా కాలేవు. You can never become a pot. నువ్వు ఒక కుండగా కాలేవు. You can never become a source of glory. నువ్వు మహిమకు కారణంగా కాలేవు. So understand, it is important for this separation to happen in your life. కాబట్టి ఇవి నీలో నుంచి తీసివేయబడడం చాలా We know in ప్రాముఖ్యమైనదని గ్రహించు. John's Gospel chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తాం. verse 1 and 2. 1-2 వచనాలు చూడండి. John's Gospel. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. Very important. చాలా This ప్రాముఖ్యమైనది. pruning is very important. కత్తిరించబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్. My dear brothers and నా ప్రియ sisters, సహోదరి సహోదరుడా, if you are experiencing pruning in your life, నా జీవితంలో తొలగించబడ్డం, కత్తిరించబడ్డం అనుభవిస్తా ఉంటే, if the Lord is separating some things and removing them from your life, నీ జీవితంలో కొన్ని విషయాల నుంచి దేవుడు నిన్ను నన్ను దూరపరుస్తుంటే, thank the Lord because you have already started the journey of glorification. కాబట్టి దేవుని స్తుతించాలి, ఎందుకంటే ఇప్పటికే మహిమపరచబడే మార్గంలోనికి వచ్చాం. He has brought you onto that path of ఆ glorification. మహిమపరచబడే మార్గంలోనికి దేవుడు నిన్ను తెచ్చాడు. It is very painful. అది నొప్పిగా ఉండొచ్చు. Sometimes the Lord may remove our health. కొన్నిసార్లు దేవుడు మన ఆరోగ్యాన్ని తీసివేయచ్చు. Sometimes He may remove our hair also. మన వెంట్రుకలు కూడా తీసేయచ్చు. He may remove our beauty, మన అందాన్ని కూడా తీసివేయచ్చు. remove our duty. మన యొక్క ఉద్యోగాన్ని కూడా తీసివేయచ్చు. He may remove, all good things from our life. మన జీవితంలో ఉన్న మంచి మంచి విషయాలను Whatever తీసివేయచ్చు. is pleasing to us, మనకి ఇష్టమైనవన్నీ కూడా He may తీసివేయచ్చు. remove అవన్నీ because తీసివేయచ్చు. it is not good for us. ఎందుకంటే అది మంచిది కాదు మనకి. He knows what is going to bring glory to your life and my నీ life. జీవితానికి నా జీవితానికి ఏది మహిమ తెస్తుందో ఆయనకు తెలుసు. Often we cry foul in the presence of God. అనేక సార్లు దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తాం, Why, దుఃఖపడతాం. Lord, why are you removing all these things from me? ఎందుకు ప్రభా ఇవన్నీ నా జీవితం నుంచి తొలగిస్తున్నావు? All these added lot of beauty and glory to my life. ప్రభా ఇవన్నీ నా జీవితానికి ఎంతో రమ్యతను శ్రేష్టతను తెచ్చాయి. But the Lord says ప్రభు అంటాడు, they are useless. అవి పనికిరానివి, They have to be pruned. అవి కత్తిరించబడాలి, They have to be cut off. అవి తొలగించాలి, They have to be removed. అవి తీసివేయాలి. Otherwise, లేనట్లయితే you will never be glorified. నీవు మహిమపరచబడలేవు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి if you are సహోదరుడా, experiencing separation today, ఇది నీ జీవితంలో ప్రత్యేకించబడే మార్గం thank ఉంటే the Lord for that. ఆ మార్గాన్ని బట్టి ప్రభుని We స్తుతిస్తూ have to thank the Lord for that. దాని కొరకే ప్రభుని Lord, స్తుతించు. I thank you. You are separating these things, removing them from my life because you know that you want to glorify. ప్రభా నీవు నన్ను మహిమపరచాలని కొన్ని విషయాలు నా జీవితంలో నుంచి తొలగిస్తున్నావు, అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పాలి. Thank the Lord. దేవుని స్తుతించాలి. That is the first step. ఇది మొదటి మెట్టు, That is separation. ప్రత్యేకత. After that, దాని తర్వాత what does the potter do? కుమ్మరి ఏం చేస్తాడండి? Silent guntada. What does he do? ఏం చేస్తాడు? He has separated the clay. ఆ మట్టిని వేరుపరిచినాడు, ప్రత్యేకించినాడు. Next, what will he do? రెండోది ఏం చేస్తాడు? No. He will dry the clay. ఆ యొక్క మట్టిని ఎండబెడతాడు. He will dry it. దాన్ని ఎండబెడతాడు. The clay starts crying again. అప్పుడు మట్టి మళ్ళీ ఎరవడం ఆరంభిస్తుంది. Is it good in your sight? నీ దృష్టిలో ఇది మంచిదేనా? You removed me from place. నా స్థానం నుంచి నన్ను తీసుకొచ్చినావు, Removed all the beautiful things from my నాలో life. ఉన్న మంచి మంచి విషయాలను తీసేసావు. Now you have exposed me to the blazing sun. ఇప్పుడు నన్ను వేడి ఎండకు పెట్టావు. The potter says, అప్పుడు కుమ్మరి అంటాడు, whatever moisture is there has to go. నీలో ఉన్న తేమంతా తొలగించబడాలి, నీ గర్వమంతా పోవాలా, నీ గర్వమంతా పోవాలి, నీ ఈర్ష్యంతా పోవాలా, ఈర్ష్యంతా పోవాలి, నీలో ఉన్న అనవసరమైన అన్ని ఆవిరైపోవాలా. నీలో ఉన్న అనవసరమైనవన్నీ ఆవిరైపోవాలి. Otherwise, లేనట్లయితే I cannot make you a pot. నేను నిన్ను ఒక కుండగా చేయలేను. The second step is called రెండవ మెట్టు ఏంటంటే preparation. సిద్ధపరచుట. Preparation. సిద్ధపరచుట. What is the first stage? మొదటి మెట్టు ఏంటి? Separation. ప్రత్యేకించుట. Second stage, రెండవ మెట్టు preparation. సిద్ధపరచుట. In the process of preparation, కాబట్టి సిద్ధపరిచే దానిలో భాగమే we will be dried. మనం ఎండబెట్టబడతాం. Oh Lord, ఓ ప్రభువా, whatever I need in my life, I am not getting. ప్రభువా నాకు ఏదైతే జీవితంలో అవసరం అది I పొందలేకపోతున్నాను. am completely feeling dried up. ప్రభువా పూర్తిగా ఎండిపోయిన వానిలాగా అనిపిస్తా ఉంది. Remember, the Lord is working on you. జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీలో పనిచేస్తున్నాడు. Today you might have come to the house of God having a similar feeling. ఇలాంటి అనుభూతులు నేను దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు. Lord, I am getting drained out. I am drying up. ప్రభా నేను ఎండిపోయిన వాడిగా ఏమి లేని వాడిగా ఉన్నాను I అంటున్నావేమో. am becoming sapless. ప్రభా సారం లేని వాడిగా అవుతున్నాను. Lord, what to do? ప్రభా ఏం చేయాలి? After drying, ఎండబెట్టిన తర్వాత what does he do? ఆయన ఏం చేస్తాడు? Tell me. చెప్పండి. He takes a wooden stick. ఒక కట్టెను తీసుకుంటాడు, కర్రను తీసుకుంటాడు, He starts pounding. దాన్ని కొట్టడం ఆరంభిస్తాడు. The dry clay, he will start pounding. ఆ ఎండబెట్టబడినటువంటి మట్టిని కొడతా ఉంటాడు. Stroke after stroke, stroke after stroke. ఒక దెబ్బ తర్వాత ఇంకొక దెబ్బ దాని మీద వేస్తా ఉంటాడు. And the clay starts crying again. మరలా ఈ మట్టి ఏరవడం ఆరంభిస్తుంది. What is this you are doing to me? నాకేం చేస్తా ఉన్నావు నువ్వు? You are beating me. నన్ను కొడతా You are ఉన్నావు, pounding me. నన్ను అనగదొక్కుతా ఉన్నావు. Then the potter says, అప్పుడు కుమార్ అంటాడు, you have to become fine like a powder. నువ్వు ఒక పౌడర్ లాగా మెత్తగా ఉండాలని
That's why I'm pounding you. అందుకే నేను నిన్ను కొడతా ఉన్నాను You అంటున్నాడు. don't know the plans that I have for you. నీ కొరకే నేను కలిగి ఉన్న ప్రణాళిక నీకు తెలియదు. If you are not pounded, నువ్వు ఒకవేళ ఆ విధంగా కొట్టబడకపోతే you can never be made into a beautiful pot. అద్భుతకరమైన మంచి కుండగా చేయబడలేవు. Today you might be experiencing that pounding in your life. నీ నా జీవితంలో ఇలాంటి కొట్టబడి అనుభవించకుండా వెళ్తుండొచ్చు. Thank the Lord. దేవునికి వందనాలు You have entered చెల్లించు. the second step of preparation. ఈ యొక్క సిద్ధపరచబడే రెండవ స్థానంలోనికి వచ్చాం. After that, what does the potter do? దాని తర్వాత కుమ్మరి ఏం చేస్తాడు? Now he pours water. అప్పుడు నీళ్లు పోస్తాడు. After that, దాని తర్వాత ఏం he చేస్తాడు? starts squeezing this clay with his hands. ఆ యొక్క మట్టిని తన చేతులతో పిసుకుతా ఉంటాడు. Again the clay starts crying. అప్పుడు కూడా మరలా ఈ మట్టి, Just now you finished pounding me. ఇప్పుడే నన్ను కొట్టడం ఆపేశావు, What are you doing now? ఇప్పుడు ఏం చేస్తున్నావు? You are squeezing me with your hand. నీ చేతితో నన్ను అణిచివేస్తా ఉన్నావు. Then the potter says, అప్పుడు I కుమ్మరి am ఏమంటాడు? squeezing so that you become soft and even. నీవు ఎంతో మృదువుగా తర్వాత ఎటు పడితే అటు మలచడానికి అనుకూలంగా నేను ఆ విధంగా నిన్ను మలుస్తున్నాను అంటాడు. 2 Timothy రెండవ తిమోతి పత్రిక chapter 2 రెండవ అధ్యాయము verse 12. 12వ వచనం చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. In this process of preparation, ఈ సిద్ధపరిచేటటువంటి ఈ యొక్క పనిలో Lord will teach us patience. దేవుడు సహనాన్ని నేర్పిస్తాడు. Remember the life of Joseph. కాబట్టి యోసేపు జీవితానికి జ్ఞాపకం He ఉంచుకోండి. was away from the father's house. తండ్రి ఇంటి నుండి దూరంగా He ఉన్నాడు. went to see the well-being of his brothers. తన సహోదరుల క్షేమం చూడడానికి వెళ్ళాడు. What did they do to him? వాళ్ళు ఆయనకి ఏం చేశారు? They disrobed him. ఆయన యొక్క బట్టలు తీసివేశారు. They beat him. ఆయన కొట్టినారు. They threw him into the pit. ఆ యొక్క బావిలో పడేసినారు. As if that were not enough, అంతేకాకుండా అది చాలనట్టుగా they wanted to kill him. ఆయన చంపగోరారు. Then one of the brothers said, అప్పుడు ఒక సహోదరుడు ఏమన్నాడు? let his blood be not upon us. ఆయన రక్తం మన మీద ఉండొద్దు అన్నాడు. Instead we will sell him to these passers-by. దానికి బదులుగా, చంపేదానికి బదులుగా ఈ యొక్క మార్గంలో వేరే వెళ్ళే వారికి అమ్మేద్దామన్నారు. They sold them to the Ishmaelites. ఇస్మాయేలీలకు యోసేపును From అమ్మివేశారు. there he went to Egypt. అక్కడ నుండి ఆయన ఐగుప్తుకు వెళ్ళినాడు. And in Egypt what happened? ఐగుప్తులో ఏం జరిగింది? For few days it was rosy for him. కొన్ని రోజులు ఎంతో బాగా మంచిగా పూలపాన్పులాగా Later he was ఉండింది. thrown into the prison. తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. And we know how he suffered in the prison. ఆ చెరసాల్లో ఎంత బాధపడ్డాడో మనకు తెలుసు. After that what happened? దాని తర్వాత ఏం జరిగింది? What happened? ఏం జరిగింది చెప్పండి. One day he went to be the prince of Egypt. ఒక దినాన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయినాడు. Before becoming the prince, కాబట్టి ఆ ప్రధానమంత్రిగా కాక ముందు he was prepared in the pit. ఆయన గుంతలో లేదంటే ఆ బావిలో సిద్ధపరచబడ్డాడు. He was prepared in the prison. ఆ యొక్క చెరసాల్లో సిద్ధపరచబడ్డాడు. Without pit, కాబట్టి గుంత లేకపోతే, without prison, ఆ చెరసాల లేకపోతే, there is no princehood, my dear brothers and కాబట్టి ఆ sisters. యొక్క ప్రభుత్వం లేదు. We can never be glorified. మనం ఎప్పుడు మహింపరచబడలేం. Remember when Lord is allowing one struggle after the other, కాబట్టి దేవుడు మన జీవితంలో ఒక శ్రమ తర్వాత ఇంకొక శ్రమ అనుమతిస్తున్నప్పుడు, one trouble after trouble, ఒక శ్రమ తర్వాత ఇంకొక శ్రమ అనుమతిస్తున్నప్పుడు, one problem after the other, ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య thank వస్తున్నప్పుడు, the Lord, He is preparing you for His glory. ఆయన మహిమ కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుని బట్టి ఆయన స్తుతించాలి. Anybody from the medical fraternity here? ఇక్కడ ఎవరైనా మెడికల్ కి సంబంధించిన వారు ఉన్నారా? Medical, paramedical, nursing, doctors. డాక్టర్లు, very నర్సింగ్, మెడికల్ డిపార్ట్మెంట్ Some చెందిన of వాళ్ళు them are there. కొంతమంది ఉన్నారు. Have you seen an ECG? ఈసీజీ మీరు చూసారా? ECG, ఈసీజీ electronic cardiogram. How is it? ఎట్లా ఉంటుంది చెప్పండి. How is the ECG? Ups and downs, right? పైకి కిందికి ఉంటా ఉంటది. There is a P wave, పి వేవ్ ఉంటది, then you have the QRS complex, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటది, and there is a T wave. మరలా పి వేవ్ ఉంటది. T wave. క్షమించండి, టీ వేవ్ ఉంటది. So P, QRS, T. పి క్యూఆర్ఎస్ మరలా టీ, Again P, QRS, T. మరలా పి తర్వాత క్యూఆర్ఎస్ మరలా టీ. So these ups and downs must be there కాబట్టి పైకి కిందికి అనుభవాలు ఉండాలి in a Christian's life. క్రైస్తవ జీవితంలో. So this preparation is a regular process. కాబట్టి సిద్ధపరచబడ్డం అనేది అనుదినం జరిగే పని. ఇది After a phase of preparation, సిద్ధపరచబడిన తర్వాత there is a small gap. కొంత విరామం ఉంటది. Again the preparation continues. మరలా ఈ సిద్ధపరచబడడం That's కొనసాగించబడుతుంది. why we sing a beautiful song. అందుకే మనం అద్భుతకరమైన పాట పాడతాం కదా. ఈ లోకయాత్రలో ఈ లోకయాత్రలో నే సాగుచుండా. నే సాగుచుండా. ప్రతిసారి నవ్వు అనుందా? ప్రతిసారి నవ్వని అక్కడ ఒక్కసారి నవ్వు, ఒకసారి నవ్వు, ఒక్కసారి ఏడుపు, ఒకసారి ఏడుపు. ఆల్వేస్ దట్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ఎల్లప్పుడూ మన జీవితంలో ఈ విధంగా ఉంటది. ఇఫ్ దిస్ PQRST కాంప్లెక్స్ ఇస్ నాట్ దేర్, ఒకవేళ ఈ PQRST కాంప్లెక్స్ అది లేకపోతే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లేన్, అంతా కూడా చక్కగా ఒకటే లైన్ ఉంది అనుకోండి, వాట్ డస్ ఇట్ సిగ్నిఫై మెడికల్లీ? మెడికల్ భాషలో దాన్ని ఏమంటాం చెప్పండి? పర్సన్ ఇస్ డెడ్.
వ్యక్తి చనిపోయాడు If అంటారు. problems are not there in your life and నీ my life, జీవితంలో నా జీవితంలో సమస్యలు లేకుంటే, if there is no tribulation in the life of a believer, నీ జీవితంలో నా జీవితంలో శ్రమలు we లేకపోతే, are spiritually dead. ఆత్మీయంగా చచ్చిన We వారు have to ascertain our life. మన జీవితాన్ని మనం సరి We చేసుకోవాలి. have to ask the Lord, ప్రభువుని అడగాలి, Lord, why are you not allowing problems in my ప్రభువా life? నా జీవితంలో శ్రమలు ఎందుకు Are you అనుమతించట్లేదు? not happy with me? ప్రభువా నన్ను బట్టి నువ్వు Have సంతోషించట్లేదా? you put off the idea of glorifying me? ప్రభువా నన్ను మయం పరిచేటటువంటి ఆలోచన పక్కన పెట్టావా? Oh Lord, don't do that to me. ప్రభువా నాకు ఆ విధంగా చేయొద్దు. That's why it is written. అందుకే ఇక్కడ This రాయబడింది, preparation is only by suffering. కాబట్టి ఈ యొక్క సిద్ధపరచబడ్డం అనేది కేవలము శ్రమల ద్వారానే. If you are going through that, నువ్వు ఆ విధంగా వెళ్తున్నట్లయితే thank the Lord. దేవునికి వందనాలు You have చెల్లించు. entered the second stage called preparation. కాబట్టి రెండవ మెట్టులోనికి నువ్వు ప్రవేశించావు, సిద్ధపరచబడుట. After squeezing with the hands, చేతులతో దాన్ని ఆ విధంగా చేసిన తర్వాత what does he do? ఏం చేస్తాడు? No, before that, he will trample it under his feet. తర్వాత ఆ మట్టిని ఏం చేస్తాడంటే తర్వాత కాళ్ళతో తొక్కుతాడు. Then the clay starts crying. అప్పుడు మరలా ఈ మట్టి ఏడుస్తుంది. What is this? ఏంటిది? You dried me, నన్ను ఎండబెట్టినావు, you pounded me, నన్ను కొట్టినావు, you squeezed me. నీ చేతులతో బలంగా ఒత్తినావు, Now you are trampling me under your feet. ఇప్పుడు నీ పాదముల కింద వేసి తొక్కుతా I am ఉన్నావు. asphyxiating. ఉక్కిరి బిక్కిరి అయిపోతా I am ఉన్నాను, unable to breathe. నాకు ఊపిరి ఆడట్లేదు. The potter says, అప్పుడు మరి అంటాడు, this trampling is important. ఈ తొక్కబడడం అనేది ప్రాముఖ్యమైనది. When I trample you, నేను నిన్ను తొక్కినప్పుడు remember, జ్ఞాపకం ఉంచుకో, in the process, ఈ యొక్క పనిలో when I am also squeezing you, నేను నిన్ను ఆ విధంగా నా చేతులతో బలంగా ఒత్తినప్పుడు I am sensing if there are any sharp objects in you. నీలో ఏమైనా పదునైనవి. పదునైనటువంటి ఏమైనా వస్తువులు ఉన్నాయని Small, అర్థమవుతుంది. small things. చిన్న చిన్న విషయాలు, So I want to remove them. అవన్నీ తొలగించగొడుతున్నాను. Even after trampling under the feet. పాదముల కింద వేసి తొక్కిన తర్వాత కూడా If it is not softened, అది బాగా మృదువుగా లేకపోతే he will repeat the second step again. మరలా రెండో స్టెప్ మరలా కంటిన్యూ, ఆయన Again he will dry in sun. మరలా ఎండలు ఎండబెడతాడు, Again he will pound. మరలా కొడతాడు, Again he will squeeze with hand. మరలా చేతులతో నొక్కుతాడు, Again he will, trample under the feet. మరలా కాళ్ళ కింద వేసి తొక్కుతాడు. After that, what does the potter do? దాని తర్వాత కుమ్మరి ఏం చేస్తాడు? He puts that lump of clay on the wheel. ఆ యొక్క మట్టి ముద్దనంతా కూడా సారె పైన ఉంచుతాడు. And he rotates the wheel at a certain speed. ఆ యొక్క చక్రాన్ని ఒక వేగంతో తిప్పుతాడు. And while he is spinning it, దాన్ని తిప్పేటప్పుడు తిరిగేటప్పుడు the clay starts crying again. అప్పుడు మరలా ఈ మట్టి ఏడుస్తుంది కదా, I am feeling dizzy. I am feeling dizzy. నాకు మత్తుగా ఉంది, మత్తు కాదు బ్రదర్, తప్పు చెప్పక నన్ను తిడతారు. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, I am feeling dizzy. కళ్ళు I don't know తిరుగుతున్నట్టున్నాయి, what's happening to me. ఏం జరుగుతుందో తెలియట్లేదు. But remember, జ్ఞాపకం ఉంచుకో, when he is spinning, ఆ విధంగా తిప్పబడుతున్నప్పుడు both his hands are around the clay. చూడండి, ఆయన రెండు చేతులు కూడా ఆ మట్టి చుట్టే ఉంటాయి. He allows the spinning in your life and my life నీ నా also. జీవితంలో తిప్పబడే అనుభవాన్ని But అనుమతిస్తాడు. remember, both his hands are there. అయితే జ్ఞాపకం ఉంచుకో, ఆయన రెండు చేతులు దాని చుట్టే ఉన్నాయి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి if you are సహోదరుడా, undergoing this kind of a situation, ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తుంటే let's thank the Lord. దేవునికి వందనాలు చెల్లించు. Lord, thank you for making me enter into the second step. ప్రభువా, రెండవ మెట్టులోనికి నన్ను తెచ్చినందుకే మీకు వందనాలు. Lord, I am now being prepared. ప్రభువా, నేను ఇప్పుడు సిద్ధపరచబడుతున్నాను. Now the third stage is, ఇప్పుడు మూడవ మెట్టు ఏంటంటే it's called sanctification. పరిశుద్ధపరచబడుట. What is the first stage? మొదటి మెట్టు ఏంటి చెప్పండి? Separation. ప్రత్యేకించబడుట. Second stage, రెండవ మెట్టు ఏంటి? preparation. సిద్ధపరచబడుట. Third stage, మూడవ మెట్టు sanctification. పరిశుద్ధపరచబడుట. Now in this process of sanctification, ఈ పరిశుద్ధపరచబడే అయినటువంటి ఈ మెట్టులో the potter puts both his hands inside and outside and molds it into a beautiful shape. కాబట్టి ఈ యొక్క కుమ్మరి ఏం చేస్తాడంటే తన రెండు చేతులు లోపల బయట పెట్టి ఒక అద్భుతమైన కుండలాగా తయారు చేస్తాడు. While he is making, ఆ విధంగా చేసేటప్పుడు some adamant clay will be there. కొంచెం కఠినమైనటువంటి కఠినం కాదు, మొండి మట్టి ఉంటది. What it does, అదేం చేస్తుంది తెలుసా? it will fizz out of his hand. అది చేతుల నుంచి బయటపడిపోద్ది. It will try to run away from the potter's hand. ఆ కుమ్మరి చేతుల్లో నుండి బయటికి పారిపోవాలనుకుంటది. What does the potter do? అప్పుడు కుమ్మరి ఏం చేస్తాడు? Again he'll put the lump together. మరలా ఆ మట్టిని తీసుకొచ్చి కలిపి He will hit it, మరలా దాన్ని కొట్టి pours water, మళ్ళా నీళ్లు పోసి spins it faster, మరలా ఇంకా ఎక్కువ వేగంతో తిప్పి again puts both his hands, మరలా రెండు చేతులు పెట్టి and he gives it a beautiful shape. మరలా అద్భుతకరమైనటువంటి ఆకృతిని ఇస్తాడు. Which shape? ఎటువంటి ఆకారము? Not the shape which the clay wants.
ఆ యొక్క మట్టికి నచ్చిన ఆకారం కాదండి, No, ఆ విధంగా చేయడు. the shape which he wants. ఆయనకు నచ్చిన కుమ్మరికి నచ్చిన ఆకారంలో He may చేస్తాడు. give it a shape of a vase, కాబట్టి దాన్ని ఒక kuja, పూజ లాగా చేయొచ్చు, or he may make like a goblet, లేదంటే గాబ్లెట్ లాగా చేయొచ్చు, kunda laga, కుండ లాగా చేయొచ్చు, or he may make like a small bowl. లేదంటే చిన్న పాత్ర లాగా కూడా చేయొచ్చు. So whatever pleases him, he will do. కాబట్టి కుమ్మరికి నచ్చిన విధానంలో దాన్ని చేస్తాడు. The potter's house, all pots are not alike. Remember that. చూడండి, ఈ యొక్క పాత్రలన్నీ ఒకే విధంగా ఉండవు కదా. So while he is making it, కాబట్టి ఆ విధంగా చేసేటప్పుడు when it has taken a shape, దానికి ఒక ఆకారం వచ్చినప్పుడు he will start sanctifying it. ఆయన దాన్ని పరిశుద్ధపరచడం ఆరంభిస్తాడు. How does he do ఏ that? విధంగా చేస్తాడు? You know, he has a sharp metal, rod in his hand. ఆయన చేతిలో బాగా ఒక పదునైనటువంటి కత్తి లాంటిది ఒకటి ఉంటది, Katti kaadu brother, suva. చువ్వ ఉంటది, Small rod, ఒక steel, చిన్న iron రాడ్ rod. ఉంటది, ఐరన్ And రాడ్. it's very pointed. అది ఎంతో సూదిగా ఉంటది. And what he does is, ఆయన ఏం చేస్తాడంటే, as the pot is rotating, ఆ యొక్క కుండ తిరుగుతా ఉన్నప్పుడు he will carefully get closer to that pot. ఆ యొక్క కుండకి ఎంతో సమీపంగా దగ్గరగా జాగ్రత్తగా He వస్తాడు. takes that, pointed rod in his hand. ఆ యొక్క రాడు సూదిగా ఉన్నటువంటి దాన్ని తీసుకుంటాడు. He'll check for any fine grains of sand if they are embedded in the pot. ఆ యొక్క కుండ పైన ఎక్కడైనా ఇసుక లాంటి చిన్న చిన్న ఏమైనా ఉన్నాయని చూస్తాడు. And when he finds that, దాన్ని కనుగొంటే he stops spinning. ఆ తిప్పడం ఆపివేసి He'll take that steel pin. ఆ యొక్క పిన్ను తీసుకొని He'll pluck those stones out. ఆ యొక్క ఇసుక అంతా తీసివేస్తాడు. Why does he do that? ఎందుకు ఆ విధంగా చేస్తాడు? Why does he do ఎందుకు that? ఆ విధంగా చేస్తాడు? Tell me. చెప్పండి, Why does he do that? ఎందుకు ఆ విధంగా చేస్తాడు? These grains of sand, ఈ యొక్క ఇసుక చిన్న చిన్న విషయాలు, ఇవి ఇసుకలు in the next process, తర్వాత మెట్టులో they will create cracks. అవి ఈ యొక్క క్రాక్స్, పగులు తీసుకొస్తాయి. That's why అందుకే he will remove. అవన్నీ తొలగిస్తాడు. Even smaller things he will not like. చిన్న చిన్న విషయాలు కూడా ఏమాత్రం Smaller, సహించడు. smaller things also he is not happy. చిన్న చిన్న విషయాలను బట్టి కూడా ఏమాత్రం ఆనందపడ్డు. We know about a great man of God, Moses. మనకు గొప్ప దైవజనుడైనటువంటి మోషే గురించి తెలుసు కదా. We know in Numbers chapter, the Lord himself is acknowledging about Moses. సంఖ్యాకాండంలో దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు What కదా. does he say? ఏమంటున్నాడు? He is the meekest man on earth. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు My servant Moses. నా సేవకుడైన మోషే, Oh, he has been very faithful in my house. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. And he says, ఆయన అంటాడు, such man Moses, అలాంటి మోషే I will not speak to him in dreams and in visions. ఆయనతో కలల్లో దర్శనాలతోనే మాట్లాడను. I will speak to him like a man speaks to another ఒక man. మనిషి ఇంకొక మనిషితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడతాను. But when it came to a certain point, అయితే మోషే జీవితంలో ఒక స్థానానికి వచ్చినప్పుడు you know what happened in his life? తన జీవితంలో ఏం జరిగిందంటే, He called the Israelites as rebels. ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అంటాడు. One small word here. ఒక చిన్న మాటనే వాడాడు. What did the Lord say? ప్రభు ఏమన్నాడు? Your journey ends here. నీ యొక్క యాత్ర ఇక్కడితో అంతమవుతుంది. How dare you call my children as rebels? ఎంత ధైర్యము, నా పిల్లల్ని నువ్వు ద్రోహులు అని పిలుస్తున్నావు. You may be chosen by me. నువ్వు నా చేత ఏర్పరచబడిన వాడవే. You may be called by me. నువ్వు నా చేత పిలువబడ్డ You వాడవే. may be appointed by me. నా చేత నిర్ణయింపబడిన You వాడవే. may be the best servant I have. నేను కలిగి ఉన్న శ్రేష్టమైన దాసులు నువ్వే. But how dare you call those people as rebels? అయితే ఎంత ధైర్యము నా ప్రజల్ని ద్రోహులు అని పిలుస్తున్నావు. Were the Israelites not rebels? ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటుదారులు కాదా? Were they not stiff-necked? వారు మెడవంచని వారు కాదా? Were they not rebellious? వారు తిరుగుబాటు చేసేవాళ్ళు Were కదా? they did not grumble and mumble against God? దేవునికి విరోధంగా సనిగి గొణిగిన వారు కాదా? Were they did not murmur against God? దేవునికి విరోధంగా సనిగిన వారు కాదా? Oh, how much Moses had to bear with them. మోషే వారిని ఎంతగా భరిస్తూ వచ్చినాడు కదా. What is wrong in him calling those people as rebels who were already rebels? కాబట్టి ఇంతకు ముందే తిరుగుబాటు చేసే వాళ్ళని ద్రోహులు అంటే తప్పేముంది? God said, ప్రభు అన్నాడు, you have defiled my glory by saying that. ఆ విధంగా చేయడం ద్వారా నువ్వు నా మహిమను గణపరచలేదు. Therefore, కాబట్టి you will no more enter into that promised land. నువ్వు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించవు. My dear brothers and sisters, నా ప్రియ in the సహోదరి process of సహోదరా, ఈ sanctification, పరిశుద్ధపరచబడమనే even మెట్టులో smaller things, the God is very careful about us. చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు అంతా జాగ్రత్త A వహిస్తాడు. slip of a tongue, కాబట్టి నోరు జారడం వల్ల a కూడా small word, చిన్న మాట a కావచ్చు, small gesture, చిన్న క్రియ కావచ్చు, or an action, ఒక పని కావచ్చు, if it is not pleasing in the sight of అది God, దేవుని దృష్టిలో అంగీకారయుక్తంగా we లేకపోతే become a discarded vessel. మనము త్రోసివేయబడిన తృణీకరింపబడిన. తృణీకరించబడిన పాత్ర అవుతాం. There is an animal called ermine. ఎర్మీన్ అనే ఒక జంతువు ఉంది. This belongs to the family of rabbits. ఈ యొక్క Kundel kutumba. కుందేలు కుటుంబానికి చెందింది. Smaller in size, చిన్న సైజే, but it's known for the whitest fur among all those animals of that kind. ఆ జాతిలో ఉన్నటువంటి ఈ జంతువులన్నిట్లో కూడా ఎంతో తెలుపైనది అది. తెల్లని బొచ్చు గలది. తెల్లని బొచ్చు కలిగింది. And hunters are very much fascinated by its meat.
కాబట్టి ఈ యొక్క వేటాడేవారు దాని మాంసం అంటే చాలా ఇష్టపడతారు. So what they do is, వాళ్ళు ఏం చేస్తారంటే when this ermine is out from its burrow in search of food, ఈ యొక్క ఎర్మిను తన గుహ నుంచి బయటకు వచ్చి ఆహారం కోసం వెతికినప్పుడు బొరియా గుహ అంటే పెద్ద ఉంటది, సింహం ఉంటది దాంట్లో. ఆ యొక్క బొరియా బొరియా నుంచి బయటకు వచ్చినప్పుడు What they do is, ఏం చేస్తారంటే they వాళ్ళు apply soot around the mouth of that burrow. ఆ బొరియా చుట్టూ వారు మసి పూస్తారు. మసి పూస్తారు. And అప్పుడు they ఏం start చేస్తారు beating the drums. తర్వాత అప్పుడు ఆ డ్రమ్ములు డప్పు కొడతారు, డప్పులు వాయిస్తారు. And this scared ermine comes towards the burrow. ఈ యొక్క ఎర్మిన్ భయపడి ఆ యొక్క బొరియా దగ్గరకు వస్తది. When it comes to the mouth of the burrow, ఆ యొక్క బొరియా దాని ఎంట్రన్స్ దగ్గరికి ప్రవేశించడానికి వచ్చినప్పుడు it starts trembling in fear. అప్పుడు భయంతో వణుకుతది. Not because the hunters are going to kill it and make it their food, చూడండి, ఆ యొక్క వేటాడేవారు దాన్ని చంపి మాంసం తింటారని కాదు. but ఎందుకంటే it's trembling enter into the burrow to save its life. ఆ యొక్క బొరియాలోకి వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకునే దానికి భయపడుతుంది. You know why? ఎందుకో తెలుసా? If I enter, ఒకవేళ నేను ప్రవేశిస్తే my fur becomes black. చూడండి, నేను బాగా తెల్లగా ఉన్నటువంటి నేను నా బొచ్చు అంతా నల్లగా అవుద్ది. This little animal is worried about its own sanctity. చూడండి, ఈ చిన్న జంతువు తన పరిశుద్ధత గురించి ఎంత జాగ్రత్త వహిస్తుందో. How are we careful about our sanctity? మన పరిశుద్ధత గురించి ఎంత జాగ్రత్త A వహిస్తుందో. little animal is so much worried about its fur becoming dirty. చూడండి, ఒక చిన్న జంతువు తన యొక్క రంగు మారుతుందని ఎంత భయపడుతుంది. How easily we lose our sanctity in the world. లోకంలో ఎంత సులువుగా పరిశుద్ధతను Slip కోల్పోతున్నాం. of a tongue, నోరు జారుతా a ఉన్నాం. white lie. కాబట్టి చిన్న అబద్ధం చెప్తా ఉన్నాం. Oh, easily we get trapped into the sins of the world. సులువుగా లోకంలో ఉన్నటువంటి పాపాల్లో చిక్కుపడుతున్నాం. Come the next Sunday, like pious saints, we come into the house and worship and then take part in the Lord's table. మరలా తర్వాత వారం ఎంతో భక్తి గల విశ్వాసులాగా వచ్చి ఆరాధించి బలలో Where is పాల్గొంటాం. our sanctity today? ఈ రోజు మన పరిశుద్ధత ఎక్కడుంది? Remember, జ్ఞాపకం to ఉంచుకో, restore the sanctity, ఈ పరిశుద్ధతను సమకూర్చేదానికి Lord will poke you with a sharp thing, దేవుడు పదునైన దాంతో నిన్ను గుచ్చుతాడు. not to kill you and me, నిన్ను చంపడానికి కాదు, but to remove those things which are not allowing sanctity to be maintained. నీవు నేను పరిశుద్ధత కొనసాగించకుండా అడ్డుపడే వాటిని తొలగించేదానికి. 2 Timothy 2 తిమోతి పత్రిక Chapter 2, 2వ అధ్యాయము verse 9. 9వ వచనం చూడండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. Verse 10. 10వ వచనం చూడండి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. 2 Timothy 2, 9 and 10, brother. 2 తిమోతి 2వ అధ్యాయము 9-10 వచనాలు. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. What does he say? ఏమంటున్నాడు ఇక్కడ? For the sake of salvation, రక్షణ విషయమై I am undergoing tribulation. నేను వేరే వాళ్ళ రక్షణ కొరకే శ్రమల గుండా వెళ్తున్నాను. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, with fear and trembling, we have to keep our salvation. భయముతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకోవాలి. How are we doing that? ఏ విధంగా చేస్తున్నాం? Are we really doing that? నిజంగా ఆ విధంగా We చేస్తున్నామా? have to ask this question. ఈ ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాలి. So sanctification is the third step. కాబట్టి పరిశుద్ధపరచబడ్డం అనేది మూడో మెట్టు. Small things also have to be removed. చిన్న చిన్న విషయాలు కూడా తొలగించబడాలి. After that, what does the potter do? దాని తర్వాత కుమ్మరి ఏం చేస్తాడు? The process enters the fourth stage. ఇప్పుడు ఈ యొక్క పని అనేది 4వ మెట్టులో ప్రవేశించింది. That's called perfection. అది పరిపూర్ణత. First step is called మొదటి స్టెప్, మొదటి మెట్టు ఏంటి? separation. ప్రత్యేకత. Second is రెండవ మెట్టు preparation. సిద్ధపరచబడటం. Third one, మూడవ మెట్టు sanctification. పరిశుద్ధపరచబడటం. Fourth one, నాలుగవది ఏంటంటే perfection. సంపూర్ణత లేదంటే పరిపూర్ణత. How does he make this pot perfect? ఏ విధంగా ఈ యొక్క కుండను పరిపూర్ణంగా చేస్తాడు? He takes a thread, ఒక దారం తీసుకుంటాడు, he cuts the base of the pot from the wheel. ఆ యొక్క చక్రం నుండి ఆ యొక్క కుండ యొక్క అడుగు భాగంలో కత్తిరిస్తాడు. After that, దాని తర్వాత ఏం చేస్తాడు? carefully he puts the pot. ఎంతో చక్కగా ఎంతో జాగ్రత్తగా ఆ కుండను పట్టుకుంటాడు. Then, అప్పుడు ఏం చేస్తాడు? where does he put it? ఎక్కడ పెడతాడు? He puts it in sun. మరలా ఎండలో పెడతాడు. But this time, ఈ సమయంలో he'll not put it on the ground. అప్పుడు భూమి మీద పెట్టాడు, కానీ He'll put it on a stone. ఒక బండ మీద పెడతాడు. Hot blazing sun చూడండి, బాగా ఎక్కువ ఎండ వేడి వస్తుంది from above. పైనుంచి, Hot blazing stone below. కింద ఏమో ఎంతో కాలుతున్నటువంటి రాయి. Then the pot cries again. అప్పుడు ఈ కుండ మరలా ఏడుస్తుందిగా. What is this? ఏంటిది? You put me on a hot plate చూడండి, ఎంతో వేడిగా ఉన్నటువంటి దాని మీద పెట్టావు, and there is a blazing sun. పైనుంచేమో సూర్యుని నుంచి ఎండ వేడి వస్తుంది. Why does he do that? ఎందుకు ఆ విధంగా చేస్తాడు? Again to remove the moisture. ఇంకా మరలా తేమంతా తొలగించేదానికి. During this process, ఈ సమయంలో he will see some fine cracks are developing in this
pot. ఈ యొక్క కుండ పైన అక్కడక్కడ పగుళ్ళు రావడం చూస్తాడు. What does he do? ఏం చేస్తాడు? Will he discard that? దాన్ని పక్కన పడేస్తాడు. At this stage, does he discard that pot? ఈ చూడండి, ఈ 4వ మెట్టులో దాన్ని పక్కన పడేస్తాడా? No. చేయడు. He will fill those gaps. ఆ యొక్క పగులన్నీ మళ్ళా వాటిని He will fill కూలుస్తాడు. those cracks. ఆ యొక్క పగులన్నీ మళ్ళా కూలుస్తాడు. How does he do that? ఎట్లా చేస్తాడు? He takes a thin slurry of clay. చూడండి, ఒక చిన్న మట్టిని తీసుకుంటారు, పతలాగా ఉండేది. To that, దాన్ని తీసుకొని he will select a type of an insect. It's called fasuka. పసుక అనేటటువంటి ఒక దాన్ని వాడి, పురుగును వాడి, he will squeeze that insect. ఆ యొక్క పురుగుని దాని మీద రుద్దుతాడు, దాన్ని నలుపుతాడు. When he squeezes that, దాన్ని నలిపినప్పుడు the blood of that insect called fasuka is mixed with that thin slurry. చూడండి, ఈ యొక్క చిన్న పురుగు యొక్క రక్తము ఈ యొక్క పతలాగా ఉండేటటువంటి మట్టితో కలుస్తుంది. And then అప్పుడు that ఏమవుతుందంటే, slurry he'll apply inside those cracks. చూడండి, అప్పుడు ఆ విధంగా ఏర్పరచబడిన ఆ పతలాటి ఉన్నటువంటి ఆ మట్టిని లోపల బయట పూస్తాడు. This slurry of clay along with the blood of fasuka acts as a natural glue. చూడండి, ఈ యొక్క మట్టి తర్వాత ఈ పురుగు యొక్క రక్తంతో కలపబడిన ఈ రెండు కూడా ఒక బంకలాగా పనిచేస్తాయి. And it fills those cracks. ఆ యొక్క పగులనన్నిటినీ అది లేకుండా చేస్తుంది. What about our heavenly potter? మన పరలోకపు కుమ్మరి విషయంలో ఏంటి? He is not taking any fasuka. ఆయన ఫసూకా తీసుకోవట్లేదా? He is not taking any slurry of clay. ఈ యొక్క మట్టి పతలాటి మట్టి తీసుకోవట్లేదా? What does he do? ఆయన ఏం చేస్తాడు? He fills it with his blood. ఆయన రక్తంతో కలుపుతాడు. That is available here. అది ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. It's available on the table. అది బల్ల పైన మనకు అందుబాటులో ఉంది. రండి, Examine your life. నీ జీవితాన్ని See పరీక్షించుకో. where the cracks are. ఎక్కడ పగులు ఉన్నాయో చూసుకో. Where it has developed those cracks. ఎక్కడ ఆ యొక్క పగులు ఏర్పడ్డాయో, Partake in my blood. నా రక్తంలో పాలు పొందు. My blood is enough to fill those cracks. ఆ యొక్క పగులను నింపేదానికి నా రక్తం, I have shed it for you. నేను నీ కొరకే చిందించాను. My precious నా blood. ప్రశస్తమైన This is the రక్తము, blood of my resurrection. ఇది నా పునరుద్ధానం యొక్క It is శక్తి. sufficient for you. ఇది నీకు సరిపోయింది. You drink it. దీన్ని తాగు. Your cracks will be filled. నీ యొక్క పగులన్నీ నింపబడతాయి. After filling the cracks, ఆ పగులు నింపిన తర్వాత what does he do? ఏం చేస్తాడు? He'll put them in a kiln. బట్టిలో పెడతాడు. In the kiln, బట్టిలో the temperature goes up to 1700 degrees centigrade. చూడండి, ఆ యొక్క వేడి ఉష్ణోగ్రత 1700 డిగ్రీల వరకు పోతుందంట. While he puts it in the kiln, ఆ యొక్క బట్టిలో పెట్టినప్పుడు it is burning red hot. అది బాగా ఎర్రగా కాలుతా ఉంటది. Remember, జ్ఞాపకం ఉంచుకో, when he is putting that inside the kiln, దాన్ని ఆ బట్టిలో పెట్టేటప్పుడు his hands are also there. ఆయన చేతులు కూడా అక్కడ ఉన్నాయి. He doesn't leave the pots there and go away. ఆ కుండల్ని అక్కడ విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోడు. He will stand there. అక్కడే నిలబడతాడు. While it is, heating up, అది ఆ వేడి ఎక్కువగా he will అవుతున్నప్పుడు carefully look at the pot. ఆ కుండను జాగ్రత్తగా చూస్తాడు. It should not be over baked. చూడండి, ఎక్కువగా కాలిపోకుండా, It should not be low baked. తక్కువగా కాలకుండా, Sufficiently it should bake. తగినంతగా అది A కాలడానికి. proper baking is the one when the pot becomes red hot completely. కాబట్టి ఈ కుండ బాగా ఎర్రగా మారేదానికి సరి అయిన మంట దానికి ఇస్తాడు. When it is red hot, కాబట్టి అది ఎర్రగా మారినప్పుడు, when there are no specks of black grains of sand, చూడండి, అక్కడెక్కడ నల్లటి ఇసుక చుక్కలు ఎక్కడ లేకుండా చూస్తాడు. then he says this pot is perfect. అప్పుడు ఈ కుండ పరిపూర్ణమైంది అంటాడు. 3 pots were put in the kiln of fire. చూడండి, ఈ యొక్క బట్టిలో 3 పాత్రలు పెడతాడు. He has put already. ఇప్పటికే పెట్టాడు. In Daniel chapter we know. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, Shadrach, Meshach and Abednego. శద్రకు, మేషకు, అబేద్నెగోని పెట్టారు. Where were they put? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? They were put in that kiln of fire. ఆ యొక్క అగ్ని గంధకంలో మండేటటువంటి Brother, అగ్ని గంధకములు కాదు, అగ్ని గుండములో. అగ్ని గుండంలో వేసినాడు. అగ్ని గంధకములు అంటే అది నరకం అది. So they were put in this fire. ఆ అగ్ని గండంలో వేసినాడు. And what is the king saying? అప్పుడు రాజు ఏమంటున్నాడు? Were there not 3 people whom I put? నేను ముగ్గురునే వేసినాను కదా. Who is this 4th man I ఈ see? 4వ వాడెవడు? What a testimony. ఎలాంటి Who సాక్ష్యం is that ఇది? 4th man? ఎవరా 4వ Our వ్యక్తి? heavenly potter. మన పరలోకపు When we are కుమారి. going through that kiln, కాబట్టి ఆ బట్టిలోనికి వెళ్తున్నప్పుడు he is with us. ఆయన మనతో He will ఉన్నాడు. not leave us there. ఆయన మనల్ని అక్కడ ఒంటరిగా If you are విడిచిపెట్టాడు. going through that kiln kind of experience. కాబట్టి ఈ బట్టి లాంటి అనుభవం గుండా నీవు నేను వెళ్తుంటే Thank the Lord. దేవునికి వందనాలు If చెల్లించు. there is fiery furnace around you, కాబట్టి మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. when there is a fiery furnace around you, చూడండి, మన చుట్టూ ఈ యొక్క అగ్ని అంతా మన చుట్టూ ఉన్నప్పుడు, అగ్నిగుండం ఉన్నప్పుడు thank the Lord. దేవునికి వందనాలు He చెల్లించు. is with us. ఆయన మనతో ఉన్నాడు. My dear brothers and నా ప్రియ sisters, సహోదరి this సహోదరుడా, furnace is better than burning in lake of hellfire. చూడండి, ఈ అగ్నిలో కాలడం అనేది నరకంలో- అగ్ని గంధకంలో లేకపోతే నరకంలో కాలడం కంటే ఇది శ్రేష్టమైంది. Be ready for it. దాని కొరకు సిద్ధంగా ఉండు. After that, దాని తర్వాత he brings the pot out. ఆ యొక్క కుండను బయటికి తీసుకొస్తాడు.
then he checks whether it is perfect or not. అది పరిపూర్ణంగా ఉందా లేదా అని పరీక్షిస్తాడు. How? ఎలా? Before water, నీళ్లు పోయక ముందు ఏం చేస్తాడు? he'll take the pot in his hand. ఆ యొక్క కుండను తన చేతులు తీసుకుంటాడు. With his knuckles, he'll hit it. ఆయన తన చేతితో ఈ విధంగా కొడతాడు దాన్ని. He hears for a specific sound. ఒక నిర్దిష్టమైన శబ్దం రావాలి దాంట్లోంచి. When he hears that, ఆ విధంగా వింటే then he pours water. అప్పుడు నీళ్లు పోస్తాడు. Is it filled? అది నింపబడినప్పుడు Is it filled? అది నింపబడ్డదా చెప్పండి, Or is it leaking? లేదంటే కారుతా ఉందా? If it is full, ఒకవేళ నిండుగా ఉండింటే it will overflow. అది బయటికి పొర్లి పారుతుంది. If it has a leak, ఒకవేళ కారుతా ఉంటే it will never be filled. అది ఎప్పుడు నింపబడదు. So we'll check for that. దాని కొరకు Overnight పరీక్షిస్తాడు. he will fill with water and check. కాబట్టి రాత్రంతా నీళ్లు పోసి పరీక్షిస్తాడు. A best pot or a perfect pot is the one which is overflowing. చూడండి, ఒక శ్రేష్టమైన కుండ ఏంటంటే అది నింపబడి పొర్లి పారుతుంది, Not the leaking pot. లేదంటే కారిపోయే కుండ కాదు. Today we have to question ourselves. ఈ రోజు మన జీవితాన్ని We are పరీక్షించుకోవాలి. receiving from God but leaking from bottom. మనం దేవుని నుంచి తీసుకుంటున్నాం కానీ కింద నుంచి కారిపోతా We ఉంది. are not acknowledging what we receive from him. మనం ఆయన నుంచి ఏమైతే పొందుకున్నాం Or గ్రహించలేకపోతున్నాం. as the psalmist David writes in chapter 23, my cup runneth over, are we being filled and overflowing to others? కాబట్టి దావీదు 23వ కీర్తనలో అన్నట్టు నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆ విధంగా మనం కూడా చెప్పగలుగుతున్నామా? Flowing from above. పై నుంచి పొర్లి పారడము. When that water is flowing, కాబట్టి ఆ నీరు పైకి ప్రవహిస్తున్నప్పుడు perfection is done. సంపూర్ణత అనేది వస్తుంది. Then comes the fifth and final stage. అప్పుడు చివరిది 5వ మెట్టు వస్తుంది. 5 to 7 minutes we'll close. 5 నుంచి 7 నిమిషాలు ముగించుకుంటాం. Now the final step is చివరి మెట్టు ఏంటంటే glorification. మహిమ What does పరచబడటము. the potter do now? ఇప్పుడు కుమ్మరు ఏం చేస్తాడు? He takes this pot, ఈ కుండను తీసుకుంటాడు. he goes into the street, ఆయన వీధిలోనికి వెళ్తాడు. he will claim that they are the best pot. ఇవి శ్రేష్టమైన కుండలని రుజువుపరుస్తాడు. He will call all the people who are passing by. చుట్టుపక్కల పోయే వారిని అందరిని పిలుస్తాడు. He will say, ఆయన అంటాడు, these are my pots. ఇవి నా కుండలు, I made them with my hand. నేను నా చేతులతో చేశాను I వీటిని. separated them. నేను వారిని I ప్రత్యేకపరిచాను. removed all those things which are not necessary. అవసరం లేని విషయాలని You తొలగించాను. know what I did? నేనేం చేశాను తెలుసా? I pounded నేను it. దాన్ని కొట్టినాను. And I have, squeezed them with the నా hand. చేతులతో బలంగా I నొక్కినాను. trampled them under feet. నా కాళ్ళతో తొక్కినాను. I ensured that it became smooth. అదంతా మృదువుగా ఉండాలని I have రుజువుపరుచుకున్నా. rotated it on the wheel. దాన్ని సారె పైన తిప్పినాను. I gave it a beautiful shape. అందమైన ఆకృతినిచ్చినాను. I removed each and every sand grain that was there. దానిలో ఉన్న ఇసుకలన్నీ తీసేశాను. Then తర్వాత I dried it in sun. దాన్ని సూర్యుని ఎండకు I ఎండబెట్టాను. filled the gaps. ఆ ఖాళీలు నింపినాను. I filled those cracks. ఆ పగుళ్ళని నింపినాను. I put it in the kiln. దాన్ని బట్టీలో పెట్టాను. I tested with overflowing. అది నిండిపోతుందా లేదా These are the best పరీక్షించాను. pots. ఇవి శ్రేష్టమైన కుండలు. Take them. వీటిని You తీసుకోండి. will be satisfied. మీరు Fill తృప్తిపరచబడతారు. it with water. నీళ్ళతో నింపండి. They'll quench your thirst. అవి మీ ఆ దాహాన్ని తీరుస్తాయి. Fill this with water. వీటిని నీటితో They నింపండి. will satisfy you. అవి నిన్ను తృప్తిపరుస్తాయి. Fill this pot. ఈ కుండలు You నింపండి. will be happy that you purchased them. మీరు వాటిని కొన్నందుకు సంతోషిస్తారు. God called Satan దేవుడు సాతాను పిలిచి and he's displaying one of his pots. ఆయన తన కుండలో ఒకటి చూపిస్తాడు. He's in the book of Job. యోబు గ్రంథంలో మనం చూస్తాం. Hey Satan, come here. సాతాను ఇక్కడికి రా అంటాడు. Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు He's అంటాడు. telling I have no work, so I'm just roaming here and there. నాకేం పని లేదు కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాను He said, అంటాడు వాడు. did you consider my servant Job? నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా He is అంటాడు. perfect in his life. ఆయన జీవితంలో పరిపూర్ణుడైన There is nobody like him. ఆయన వంటి వాడు ఎవరు లేడు. He escheweth evil. ఆయన చెడుతనాన్ని అసహించుకున్నవాడు. Such kind of man. అలాంటి వ్యక్తి ఆయన. Have you ever seen him? ఆయన ఎప్పుడైనా చూసావా? Can the Lord say the same about you and me? దేవుడు నీ గురించి నా గురించి అదే విషయం చెప్తాడా? Can he challenge Satan because of your life and mine? నీ జీవితాన్ని నా జీవితాన్ని బట్టి సాతానుతో దేవుడు సవాలు Are విసురుతాడా? we ready to be glorified? మహింపరచబడడానికి సిద్ధంగా ఉన్నామా? Job was that glorified part. చూడండి, యోబు మహింపరచబడిన కుండగా ఉన్నాడు. Abraham was that glorified part. అబ్రహాము మహింపరచబడిన కుండగా ఉన్నాడు. Isaac was that glorified part. ఇస్సాకు మహింపరచబడిన కుండగా ఉన్నాడు. With all shortcomings, even Jacob was a glorifying part. యాకోబు జీవితంలో ఎన్నో లోట్లు ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా In New మహింపరచబడిన కుండగా Testament, there ఉన్నాడు. are several examples of glorifying parts. నూతన నిబంధనలో అనేక మంది మహింపరచబడిన కుండల్లాగా ఉన్నారు. As this potter is selling these pots in the market, కాబట్టి కుమ్మరి తన కుండను మార్కెట్లో అమ్మేటప్పుడు how did they become perfect? అవి ఎలా పరిపూర్ణంగా అవుతాయి? Hebrew 2:10. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. Quickly, please. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. How are we being perfected? ఎలా మనం పరిపూర్ణులుగా చేయబడుతున్నాం? Only through tribulation. శ్రమల ద్వారా మాత్రమే. Now, ఇప్పుడు this potter claims that these pots are the best. ఈ కుమ్మరి యొక్క కుండలు శ్రేష్టమైనవని చెప్తా ఉన్నాడు. The fame of this potter goes beyond his village. It goes to the king.
చూడండి ఈ యొక్క కుమ్మరి యొక్క పేరంతా ఆ ఊరు దాటిపోయి రాజు దగ్గర కూడా ఆయన మంచివాడని చెప్పబడింది. Somebody tells, we have a best potter in our village, in our kingdom. కాబట్టి ఎవరో ఆ రాజుతో చెప్పారు, మా గ్రామంలో మంచి చక్కని కుమ్మరి ఉన్నాడని చెప్పాడు. మా రాజ్యంలో There is a very great potter. ఒక మంచి గొప్ప కుమ్మరి ఉన్నాడు. Then the king calls him. అప్పుడు ఆ రాజు ఆ వ్యక్తిని పిలిచి, What is so special about your pot? నీ యొక్క కుండం గురించిన ప్రముఖమైన విషయం ఏంటి? Then the potter describes to the king, అప్పుడు ఆ యొక్క కుమ్మరి రాజుకు వివరిస్తాడు, my king, నా రాజా, my lord, నా ప్రభువా, these pots are made by me. ఈ యొక్క కుండలు నా చేత These చేయబడ్డాయి, are my pots. ఇవి నా కుండలు. The king says, why are they so great? రాజు అంటాడు, ఎందుకు ఇవి ఇంత గొప్పవి అంటాడు. Then the potter says, అప్పుడు కుమ్మరి అంటాడు, my king, నా రాజా, my lord, నా ప్రభువా, these pots have suffered so much that they can really now satisfy you. చూడండి ఈ యొక్క కుండలు ఎంతగా శ్రమ పడ్డాయంటే నిన్ను తృప్తిపరిచేంతగా శ్రమ పడ్డాయి. They suffered separation. అది శ్రమను అనుభవించినాయి, ఆ ప్రత్యేకతను అనుభవించినాయి, ప్రత్యేకతలో శ్రమలు అనుభవించారు. ప్రత్యేకతలో శ్రమలు అనుభవించాయి. While preparation they suffered. సిద్ధపరచబడటంలో శ్రమలు While అనుభవించాయి, sanctification they suffered. పరిశుద్ధపరచబడడంలో శ్రమలు అనుభవించాయి, And even during perfection they suffered. పరిపూర్ణతలు కూడా శ్రమ These పరచబడ్డాయి. are the best pots, my dear king. కాబట్టి నా రాజా, ఇవి శ్రేష్టమైన I కుండలు. challenge you, నేను నీకు సవాలు విసురుతున్నాను, drink of this pot, you will be ఈ satisfied. కుండలోని నీళ్లు తాగు, నువ్వు తృప్తిపరచబడతావు. Oh, now drink, the king drinks of the pot. ఆ కుండలో నుంచి రాజు తాగినప్పుడు He says, అప్పుడు అంటాడు, these are the sweetest and the coldest water that I ever drank. కాబట్టి నేను తాగినటువంటి ఈ నీళ్లు ఎంతో మధురమైనవి, చల్లని నీరు అని చెప్తాడు. Then the king immediately orders the potter, అప్పుడు వెంటనే ఆ రాజు కుమార్తెతో అంటాడు, bring me so many pots which you have made. నువ్వు చేసిన కుండలన్నీ తీసుకొని రా, I want to array them all in my palace. అవన్నీ నా రాజభవనంలో ఉంచుకుంటాను. When some other kings come, వేరే రాజులు వచ్చినప్పుడు I will display them and say, these are the best pots. నేను వారికి వీటిని చూపించి శ్రేష్టమైన కుండలని Although చెప్తాను. they are made of clay, అవి మట్టితో చేయబడినవి these are the అయినప్పటికీ best pots in my country. నా రాజ్యంలో శ్రేష్టమైన When కుండలు. we enter into heaven, the same thing is going to happen. మనం పరలోకంలో ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత అదే జరుగుతుంది. Lord will ask Jesus Christ, అప్పుడు దేవుడు యేసు ప్రభువుని అడుగుతాడు, who are these people arrayed in white raiment? ఎవరు ఈ తెల్ల వస్త్రాలు ధరించుకున్న వీళ్ళంతా ఎవరు? He says, అప్పుడు ఆయన అంటాడు, these are perfect pots, ఇవి పరిపూర్ణమైన కుండలు, వీళ్ళు ready to be glorified. మహింపరచబడడానికి సిద్ధంగా ఉన్న These are కుండలు. the ones who have washed their raiments in the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రాలు ఉదుక్కున్నవారు, These are perfect. వీరు పరిపూర్ణులు. They resemble me. వారు నన్ను సూచిస్తా They ఉన్నారు, resemble my image. నా యొక్క రూపాన్ని They చూపిస్తున్నారు, resemble my perfection. నా పరిపూర్ణత వారిలో They are కనబడుతుంది. ready to be promoted to this ఈ glory. మహిమకు వారు వెళ్ళడానికి, హెచ్చింపబడడానికి సిద్ధంగా My ఉన్నారు. dear brothers and sisters, నా ప్రియ సహోదరి today you might సహోదరుడా, have come to the house of నీవు ఈ God, దినాన దేవుని మందిరానికి వచ్చావు, undergoing some suffering, కొన్ని శ్రమల గుండా వెళ్తున్నావు, some ill health, లేకపోతే అనారోగ్యంగా some ఉన్నావు, problem in నీ life, జీవితంలో ఏదో సమస్యలు ఉన్నాయి, experiencing failure after నీ failure, జీవితంలో ఓటమి తర్వాత ఓటమి వస్తుంది, thinking that there is no end to your suffering. నీ యొక్క శ్రమలకు అంతం The లేదనుకుంటున్నావు. Lord is speaking to you దేవుడు today. నీతో మాట్లాడుతున్నాడు. My dear son, my daughter, నా ప్రియ కుమారుడు this కుమార్తె, suffering is not to kill you but to glorify ఈ you. యొక్క శ్రమలను చంపడానికి కాదు, నిన్ను మహింపరచడానికి. These sufferings are not to diminish you but to glorify you. ఈ శ్రమలు నిన్ను తగ్గించడానికి కాదు, నిన్ను మహింపరచడానికి. These sufferings are not to destroy you but to glorify you. ఈ శ్రమలు నిన్ను నాశనం చేయడానికి కాదు, మహింపరచడానికి. But are you ready? అయితే నీవు సిద్ధంగా Are ఉన్నావా? you ready to be separated? నీవు ప్రత్యేకించబడడానికి సిద్ధంగా Are ఉన్నావా? you ready to be prepared? సిద్ధపరచబడడానికి సిద్ధంగా Are ఉన్నావా? you ready to be నువ్వు sanctified? పరిశుద్ధపరచబడడానికి Are సిద్ధంగా you ready ఉన్నావా? to be perfected? నువ్వు పరిపూర్ణుడిగా చేయబడడానికి If సిద్ధంగా ఉన్నావా? so, ఆ విధంగా ఉంటే I'm ready to glorify you. నేను నిన్ను మహింపరచడానికి సిద్ధంగా ఉన్నాను. Some ill health, కొన్ని అనారోగ్యాలు, some financial problem, కొన్ని ఆర్థికమైన సమస్యలు, joblessness, ఉద్యోగం లేని పరిస్థితి, hatred from kindred, బంధువులు దేశిస్తా ఉన్నారు, sufferings in the workplace, పని స్థలాల్లో, ఉద్యోగ స్థలాల్లో శ్రమలు, కష్టాలు, neighbors not cooperating. చూడండి ఇరుగు పొరుగు వారు మనతో సహకరించట్లేదు. Life is full of problems. జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. Remember, జ్ఞాపకం ఉంచుకో, God has chosen to glorify you. దేవుడు నిన్ను మహింపరచడానికి He ఏర్పరచుకున్నాడు. has called you to His glory. ఆయన నిన్ను తన మహిమకు పిలిచినాడు. But అయితే the one question that remains is, ఇప్పుడు ఉండే చివరి ఒక ప్రశ్న ఏంటంటే, are we ready to bear this suffering for glorification? కాబట్టి మహింపరచబడే దానికోసం ఈ శ్రమను భరించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నామా? Before we partake in the Lord's table, ప్రభు బలలో పాలు పొందక ముందు shall we all come on to our knees? మనమందరం మోకాళ్ళ మీదకి For వస్తాం. 1 minute, ఒక నిమిషము let's examine our life in the light of the Word of God. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుందాం. Lord, thank you for speaking to me. ప్రభువా, నాతో మాట్లాడినందుకే వందనాలు. I thought all this suffering is because I've done something wrong in my life. నా జీవితంలో ఏదో తప్పు చేశాను కాబట్టి శ్రమలు వచ్చాయి అనుకుంటా ఉన్నాను. Lord, no doubt
There are two reasons that you allow suffering. ప్రభా ఏమాత్రం అనుమానం లేదు, రెండు కారణాలు బట్టి మీరు నా జీవితంలో శ్రమలు అనుభవిస్తారు. One is separation. ఒకటి ప్రత్యేకత, Second is perfection. రెండవది పరిపూర్ణత Thank you, కోసం. Lord, for separating me. ప్రభా నన్ను ప్రత్యేకించినందుకే వందనాలు. Thank you, you are preparing me. ప్రభా నన్ను సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. Thank you, Lord, you are sanctifying me. ప్రభా నన్ను పరిశుద్ధపరుస్తున్నందుకే Thank you, వందనాలు. Lord, for your perfecting me. ప్రభా నన్ను పరిపూర్ణుడిగా చేస్తున్నందుకే వందనాలు. One day you are going to glorify me. ఒక దినాన నీవు నన్ను మహింపరచబోతున్నావు. All the brothers and sisters who have come today, కాబట్టి ఈ దినం వచ్చిన సహోదరి సహోదరులంతా కూడా each of us would have been in one of these 5 stages. మనలో ప్రతి ఒక్కరము ఈ 5 మెట్లలో ఏదో ఒక స్థాయిలో ఉండి ఉంటాం. Whichever stage we are in, మనము ఏ స్థాయిలో ఉన్నప్పటికీ we'll thank the Lord. దేవునికి వందనాలు చెల్లిస్తాం. Lord, thank you. ప్రభా నీకు వందనాలు. I am ready to be glorified. ప్రభా నేను మహింపరచబడడానికి సిద్ధంగా ఉన్నాను. Help me, Lord. నాకు సహాయం చేయండి. If this is your prayer, ఒకవేళ ఈ ప్రార్థన నీదైతే, show your hand, we'll pray for you. ఒకవేళ ఇటువంటి ప్రార్థన నువ్వు చేస్తుంటే నీ చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. Sufferings are not to destroy us, but to glorify us. కాబట్టి శ్రమలు మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మనల్ని మహింపరచడానికే. Any brother, any sister, ఏ సహోదరుడైనా సహోదరి అయినా చెప్పు. Lord, thank you for revealing your plan and purpose in my life. ప్రభా నా జీవితంలో నీ యొక్క ప్రణాళిక ఉద్దేశాన్ని బయలుపరిచినందుకే నీకు వందనాలు. Brother, may the Lord seal your decision for the Lord. సహోదరుడా, ప్రభు కొరకై నువ్వు చేసిన తీర్మానాన్ని దేవుడు ముద్ర వేయును గాక. Sister, may the Lord seal your decision. సహోదరిని తీర్మానం పైన ప్రభు ఆమోద ముద్ర వేయును గాక. Lord, I'm ready to suffer because the end is glorification. ప్రభా నా అంతము మహింపరచబడం కాబట్టి ఈ లోకంలో శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను. Anybody? ఎవరైనా ఉన్నారా? Yes, Lord, I'm ready to suffer. ప్రభా శ్రమ పడడానికి నేను సిద్ధమే. Any brother, any sister, ఏ సహోదరైనా if సహోదరుడైనా you're praying like this, మీరు ఇలాంటి ప్రార్థన మీ హృదయం చేస్తుంటే please show your hand, we'll pray for you. దయచేసి మీ చేయి కనబడినట్లు చూపించండి, This మీకు is not ప్రార్థన call for చేస్తాం. salvation, but for restoration. ఇది రక్షణ కొరకు కాదు, కానీ సమకూర్పు కొరకైన పిలుపు. Sister, may the Lord seal your decision. సహోదరి నీ తీర్మానం పైన ప్రభు ముద్ర వేయను గాక. Sister, may the Lord seal your decision. సహోదరి నీ తీర్మానం పైన ప్రభు ముద్ర వేయను గాక. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Sister, may the Lord seal your decision. సహోదరి నీ తీర్మానం పైన ప్రభు ముద్ర వేయను గాక. May the Lord help you to undergo all these trials and tribulations for His glory. ఆయన మహిమ కొరకై ఈ శ్రమల గుండా ఎదుర్కొనే దానికి ప్రభు మీకు సహాయం చేయను గాక. Sister, may the Lord seal your decision. సహోదరి నీ తీర్మానం పైన ప్రభు ముద్ర వేయను గాక. Anybody else? ఇంకెవరైనా ఉన్నారా? Do not hesitate. దయచేసి The Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. One final call. చివరి పిలుపు. Any brother, any sister. ఎవరైనా ఉన్నారా? సహోదరి సహోదరుడు ఎవరైనా? Lord, I'm ready to suffer. ప్రభా నేను శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను. Whichever stage I am in, నేను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ I'm ready to suffer because the end is glory. దేవా నేను చివరిగా పొందే మహిమ ఎంతో గొప్పది కాబట్టి ఈ లోకంలో శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాను. Help me, Lord. దేవా నాకు సాయం చేయి. Anybody? ఎవరైనా ఉన్నారా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. గల పరలోకపు తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు వారు అత్యున్నతముగా హెచ్చింపబడిన నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో బల చుట్టూ చేరి మీ పాద సన్నిధికి వచ్చే ధన్యత మాకు కలగచేసిన మీ ప్రేమను బట్టి మీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయం నుంచి మాతో ఉన్నటువంటి దేవుడు, అతి పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో ఉండగలిగే ఆధిక్యతను మాకు ప్రసాదించినటువంటి దేవుడు, నీ శరీరానికి సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టెలో, నీ రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ ద్రాక్షారసములో పాలు పొందులు పొందక పూర్వము మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి మీ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, పరమ కుమ్మరి అయినటువంటి మీ చేతిలో ఒక పాత్రగా, ఘనమైనటువంటి పాత్రగా ప్రభువా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమకు పిలువబడినటువంటి వారముగా ఆయన మహిమలో ఉన్నారు. ఆ మహిమలోకి మేము కూడా చేరుకోవాలి. దాని కొరకు యాత్రలో ఉన్నటువంటి మేము పరమ కుమ్మరైనటువంటి మీ చేతిలో ఒక పాత్రగా ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువా, బలమైన నిజమైన ఘనమైనటువంటి పాత్రగా ఆ రూపం వచ్చే వరకు కుమ్మరి చేతిలో, అలాగే ఎండలో, అలాగే కాలుతూ వీటన్నిటికీ ఓర్చుకొని ప్రభువా ఆ మహిమకరమైనటువంటి ఆ లోకములో
క్రీస్తు ప్రభువారు చేరుకున్నటువంటి ఆ యొక్క మహిమలో మేము కూడా వెళ్ళేదాని కొరకు ఈ భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఎన్ని దాడి చేసినా వాటిని మేము ఎదుర్కొంటామని అనేక మంది సహోదరి సహోదరులు తీర్మానం చేసుకున్నారు. వారి యొక్క తీర్మానములను దృఢపరచుము. భౌతికమైనటువంటి ఈ యొక్క శ్రమలు కొద్ది కాలమే, కానీ ఆ మహిమలోనికి వెళ్ళేది ప్రభువా మీరు అక్కడలో మేము వెళతాం, లేదా మీరు పిలిస్తే మేము మీ దగ్గరికి వస్తాం. అది ఫర్ ఎవర్ ఉండేది, నిత్యత్వము. ప్రభువా యుగ యుగాలు ఉండేటువంటి ఆ మహిమకరమైనటువంటి ఆ జీవితం కొరకు భూమి మీద ఎన్ని పరిస్థితులు, ఎలాంటి ప్రభువా ఆటంకాలు ఉన్నా సమర్థవంతముగా కొనసాగించేదాని కొరకు ఆ కృపను నాకు దయచేయము, మాకు దయచేయము. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారు యొక్క తీర్మానాలను దృఢపరచము. ప్రభువా యాత్రలో బలమైనటువంటి పాత్రలుగా వారిని సిద్ధపరచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నిన్ను మా ప్రభువు యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల